మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవటం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన అంటూ నిలదీశారు. అర్ధరాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అంటూ ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. మీ ఉడత బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని, ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవటం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన అంటూ నిలదీశారు. అర్ధరాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అంటూ ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. మీ ఉడత బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని, ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. ఏదైతే ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా గతంలో వారు పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే లగచర్లలో మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా అక్రమంగా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ ఫార్మాసిటీకి సంబంధించి అక్కడ రైతులు స్వచ్ఛందంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేవలం అక్రమ అరెస్టులే తమను చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ దేవ్ నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం ఏదైతే కేపీఆర్ పార్క్ వద్ద ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు కేపీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది అక్రమంగా. దీనికి సంబంధించి కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ వికారాబాద్ తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితులు అందిస్తా ఉన్నారు. క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి చూడొచ్చు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అని కూడా అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేశారని కూడా ఈ యొక్క ఎక్స్ వేదికగా వారు తెలిసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని కూడా వారు తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితులు మనం చూస్తాను. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు అటు ఏదైతే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ జూబ్లీ హిల్స్ లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రధానంగా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా తీవ్రంగా పోరాటం చేస్తా ఉంది. గత 11 నెలల కాలంలో కూడా అనేక సమస్యలు, అటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే మాత్రం అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రజలు శ్రేయస్సు కోసం అటు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ఏదైతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. వికారాబాద్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గం సంబంధించి అక్కడ రైతులు ఫార్మా సిటీని వ్యతిరేకిస్తా ఉన్నారు, ఏదైతే ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రధానంగా రైతులు మాత్రం దీని మీద పోరాటం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొన్న అధికారులపై జరిగినటువంటి దాడులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం మాత్రం అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.